మనబడి కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులను తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 512 కోట్లు రెడీ ఫర్ పేమెంట్ ఉన్న బిల్లుల చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఎందుకు అని నిలదీశారు. మన ఊరు మనబడి కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులను తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 512 కోట్ల రెడీ ఫర్ పేమెంట్ ఉన్న బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఎందుకు అని నిలదీశారు. కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు రిలీజ్ చేసే రేవంత్ రెడ్డికి చిన్న కాంట్రాక్టర్ల సమస్యలు కనిపించడం లేదా? కమిషన్లు రావని బిల్లులు ఇవ్వడం లేదా అంటూ ప్రశ్నించారు. చేసిన పనులకు బిల్లులు అందక రాష్ట్రంలోని మన ఊరు మనబడి పనులు చేసిన కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని హరీష్ రావు నివాసానికి వెళ్లిన ఎంఓఎంబి కాంట్రాక్టర్లు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అప్పులు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాక అప్పులు తెచ్చి వడ్డీలు చెల్లిస్తున్నామని కుటుంబాలు నడవడం కష్టంగా ఉందని చెప్పారు. అసెంబ్లీ వేదికగా మన ఊరు మనబడి కాంట్రాక్టర్ల సమస్యలను లేవనెత్తనని కాంట్రాక్టర్లకు హరీష్ రావు భరోసానిచ్చారు. బిల్లులు చెల్లించే వరకు బీఆర్ఎస్ పోరాడుతోందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలని, తద్వారా అడ్మిషన్లు పెరిగి పేద మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్య అందాలని కేసీఆర్ ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎంకు రాష్ట్రంలో విద్యారంగంపై ఏమాత్రం శ్రద్ధ లేదని విమర్శించారు. గురుకుల విద్యార్థులకు సరిగ్గా అన్నం కూడా పెట్టలేని చేతగాని సర్కారు ఇది అని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి కాంట్రాక్టర్లు బలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.